వెల్కమ్ టు కీటాక్స్. నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు అని ఒక మాట ఉంటుంది. తెలంగాణలో మాత్రం దీనికి క్వైట్ ఆపోజిట్ పరిస్థితి. ఎందుకంటే నీరు పల్లం వైపు కాదు, ఎత్తు వైపు ఎత్తిపోసిన చరిత్ర తెలంగాణది. ఇప్పుడు ఇదే చరిత్ర మీద ఒక రాజకీయ యుద్ధం జరుగుతోంది, విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఒక భావజాలం ఇది ఇజ్జత్ కా సవాల్, ఇది మా ప్రైడ్ అని చెప్తూ ఉంటే, ఇంకొక భావజాలం అసలు వాళ్ళు చెప్తున్నదంతా పూర్తిగా అబద్ధం, అభూత కల్పన అని నిరూపించే ప్రయత్నాల్లో ఉంది. ఇంతకీ ఈ రెండు వాదనల్లో ఏది నెగ్గే అవకాశం ఉంటుంది? అసలు ఏది ప్రాక్టికాలిటీ, ఏది పొలిటికల్ రియాలిటీ? డీటెయిల్డ్గా చూద్దాం. ఈ అనాలిసిస్లో రాజకీయ జెండాలతో పని లేదు. ఎవరి ఎజెండా ఏంటి అనేది చెప్పడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. ఆ వాస్తవాలేదో తెలిస్తే గనక పీపుల్ విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ దీస్ టూ ఆర్గ్యుమెంట్స్. This is Keytalks. కేసీఆర్ జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరవటాన్ని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సాధ్యమైనంత ఎమోషనలైజ్ చేసేందుకు కొన్నాళ్ళుగా ప్రయత్నం చేస్తూ ఉంది. కాళేశ్వరం విశిష్టతని వివరించడానికి కానీ, అసలు 10 ఏళ్లలో కాళేశ్వరం చూపించిన ఇంపాక్ట్కి ఆధారాలు తీసుకొచ్చి గుచ్చెత్తిపోయటానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకు అంటే కేసీఆర్ని చట్టం ముందు నిలబెట్టాలి అని రేవంత్ అనుకోవడం పూర్తిగా పర్సనల్ అండ్ పొలిటికల్ వెంజెన్స్ అని చెప్పాలన్నది బీఆర్ఎస్ ప్రయత్నం. అయితే మోర్ దెన్ పొలిటికల్ వెండెట్టా, ఇందులో ఒక దీర్ఘకాలిక పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. రేవంత్ రెడ్డి అదే అమలు చేస్తూ ఉన్నారు. నిజానికి 1.5 ఏళ్ల కాలంగా తడబాట్లు, తత్తరపాట్లు తర్వాత సొంత పార్టీలోనే కాదు ప్రత్యర్థులను కూడా రాజకీయంగా గుప్పిట పట్టేందుకు రేవంత్ రెడ్డి ఇప్పుడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కేబినెట్ విస్తరణలో దళిత వర్గాన్ని, బీసీలని మాత్రమే చేర్చుకొని మిగతా 3 ఖాళీలు ఉంచడాన్ని బట్టి చూసినా, కాళేశ్వరం విచారణ పేరుతో కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగించడానికి ప్రయత్నం చేసిన సీనియర్ మంత్రుల శాఖల్లో మార్పులు చేయడాన్ని అర్థం చేసుకున్నా గానీ రేవంత్ పొలిటికల్ వ్యూహం పదునెక్కుతోంది అనేది మనకి తెలుస్తుంది. ఇంతకీ కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ చెప్తున్నదేంటి, అసలు రేవంత్ పొలిటికల్ ప్లాన్ ఏంటి? ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాం. కాళేశ్వరం అనేది శ్రీశైలం ప్రాజెక్ట్ లాగో, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లాగో స్టాటిక్గా ఒక చోట కనపడేది, వరద వచ్చినప్పుడు గేట్లు ఎత్తే ప్రాజెక్టు కానే కాదు. ఇందులో ఎత్తిపోతలు ఉన్నాయి, బ్యారేజ్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, 100 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి, అలాగే టన్నెల్స్ కూడా ఉన్నాయి. సాగు, తాగునీరు కలిపి కాళేశ్వరం సామర్థ్యం 250 టీఎంసీలకు పైనే అని బీఆర్ఎస్ చెప్తూ ఉంది. అయితే అధికారంలో ఉన్న కాలంలో హౌ ఇట్ వర్క్స్ అనేది టెక్నికాలిటీ చూపించి వివరించి ఉన్నట్టయితే గనక ఇప్పటికే జనంలో ఒక విధమైన ప్రతిస్పందన ఖచ్చితంగా వచ్చుండేది. ఇదే క్రూషియల్ టెక్నికల్ పాయింట్. ఒక పక్కన నీరు వచ్చింది, ఆధారాలు కనబడుతున్నాయి, హరిత విప్లవం తెచ్చిన పంజాబ్ని కూడా వరి ఉత్పత్తిలో తెలంగాణ బీట్ చేసింది అని బీఆర్ఎస్ చెబుతోంది, డేటా కూడా ఉంది. కానీ జనం వైపు నుంచి ఆ ఆర్గ్యుమెంట్ ని ఓన్ చేసుకునే పరిస్థితి ఉందా అనేది క్వశ్చన్ మార్కే. రేవంత్ ఏమంటున్నారు, గత 1.5 ఏళ్ల కాలంగా మేము కాళేశ్వరాన్ని వాడింది లేదు, చుక్క నీరు ఆ ప్రాజెక్టు ద్వారా ఇచ్చింది లేదు, అసలు ఆ ప్రాజెక్టే కూలిపోయింది, అయినా సరే తెలంగాణలో సాగు, తాగునీరులో గానీ, పంట విస్తీర్ణంలో గానీ అసలు తేడానే రాలేదు, కావాలంటే ఉత్పత్తి లెక్కలు చూసుకోండి అని చెప్పడం అనేది పొలిటికల్లీ ఇన్క్లైన్డ్ పొటెన్షియల్ ఆర్గ్యుమెంట్. అంటే బీఆర్ఎస్ని, కేసీఆర్ని వ్యతిరేకించే వాళ్ళందరూ అమాంతం భుజానేసుకునే లాజిక్ రేవంత్ రెడ్డి ఇస్తూ ఉన్నారు. పైగా ఇటు కాంగ్రెస్కి, అటు బీఆర్ఎస్ని కౌంటర్ చేస్తూ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ఆల్టర్నేట్ అవుతుంది అనుకున్న బీజేపీ మన్ను తిన్న పాములా పడుండేసరికి ఇప్పుడు రేవంత్కి మరింత బలం వచ్చినట్టుగా ఉంది. అయితే దీని పరిణామాలు ఎలా ఉండొచ్చు? ఇదే అసలు పాయింట్. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుంది, రాజకీయంగా కేసీఆర్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనే దానికంటే కూడా కాళేశ్వరం నీటిని వాడకపోయినా తెలంగాణ అంతే దిగుబడి సాధిస్తోంది అని రేవంత్ చెప్తున్న మాటని వచ్చే 2 ఏళ్లు ప్రాక్టికల్ గా నిరూపించగలిగితే గనక తెలంగాణ రాజకీయం మలుపు తిరగటం ఖాయం. ఎందుకు అంటే కేసీఆర్ 1.5 కోట్లు వృధా చేసి కూలిపోయిన ప్రాజెక్ట్ కట్టారు అని రేవంత్ చెప్తున్న వాదనని నిరూపించుకున్నట్టు అవుతుంది. అదే జరిగితే గనక ఆ ప్రభావం
ప్రజల ఆలోచనల మీద అలాగే రాష్ట్ర రాజకీయాల మీద గణనీయంగా పడి వచ్చే ఎన్నికల్లో రాజకీయ తీర్పుకి అది ప్రధానమైన కారణమయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. రేవంత్ వ్యూహాత్మకంగా ఇదే దిశగా అడుగు వేస్తూ ఉన్నారు. ఒక పక్కన శారీరకమైన లిమిటేషన్స్, మరో పక్కన సొంత పార్టీలోను సొంత కుటుంబంలోనూ అలజడి, ఇంకో పక్కన బీజేపీ కాంగ్రెస్ దాదాపు ఏకమై అనుసరిస్తున్న వ్యూహాలు కేసీఆర్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ చేస్తున్న వాదన్ని జనం ఎంత ఓన్ చేసుకుంటారు, రేవంత్ రెడ్డి చెప్తున్న కాళేశ్వరం కూలిపోయింది అనే వాదన్ని ఎంతమంది ఓన్ చేసుకున్నారు అనేదే తెలంగాణ భవిష్యత్ రాజకీయాన్ని డిసైడ్ చేయడం ఖాయంగా కనపడుతోంది. మీరేమంటారు? దిస్ ఈజ్ కీ టాక్స్.